నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుశాస్త్రి. జనరల్గా ఎడ్యుకేషన్ పర్పస్కి అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకొని సెటిల్ అవ్వడం అనేది చాలా కామనే. కానీ ఇక్కడ మన ఇండియా నుంచే జాబ్ పర్పస్ కెనడా వెళ్ళి ఎడ్యుకేషన్ కాకుండా జాబ్లో సెటిల్ అవ్వడం అనేది సాధ్యమవుతుందా? ఎస్, సాధ్యమవుతుంది. అది కెనడా పిఆర్తో సాధ్యమవుతుందని చెప్పుకొస్తున్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి సీనియర్ అడ్వైజర్ భార్గవి గారు. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని విషయాలు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే భార్గవి గారు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి కావచ్చు, పిహెచ్డి కావచ్చు వెళ్తూ ఉంటారు కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. కానీ డైరెక్ట్ జాబ్ పర్పస్ అనేది కెనడాతో ఎట్లా సాధ్యమవుతుంది? అంటే పిఆర్ ద్వారా పాసిబుల్ అవుతుందని చెప్పుకొస్తున్నారు కదా, ఏంటి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు ఏంటి అంటే మీరు అన్నట్లుగానే స్టడీ పైన వెళ్ళి అక్కడ లైక్ 1 or 2 years స్టడీ చేసుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని మనం టెంపరీ వీసా అని అంటాము. ఇంకా అక్కడ ఉండిపోవడానికి కుదరదు. లైక్ అదేంటంటే టెంపరీ మాత్రమే. అక్కడే ఫుల్ టైం జాబ్ చేసుకొని ఫ్యామిలీ త్రూ అక్కడ సెటిల్ అవ్వాలి అని చూసే వాళ్ళకి ఈ పిఆర్ అనేది యూజ్ అవుతుంది. దీన్నే మనం పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటాము. ఇంకా మీరు అక్కడ జాబ్ ఎన్ని ఇయర్స్ అయినా సరే మీరు ఇంకా అక్కడ సిటిజన్షిప్ అయిపోవచ్చు. సో సెటిల్ అవ్వడానికి ఈ పిఆర్ వీసా అనేది మనకి యూజ్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే అసలు ఎవరు ఎలిజిబుల్, ఏ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు? ఇక్కడ ఎవరెవరు అసలుకి ఈ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసాకి ఎలిజిబుల్ అవుతారు అంటే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ ఆర్ పిహెచ్డి, సో మినిమం అయితే డిగ్రీ అనేది ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇన్ ఎనీ ఫీల్డ్ మనకి 2 years ఎక్స్పీరియన్స్ మినిమం ఉన్నా కానీ ఈ కెనడా పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీనికి వచ్చేసి ఓన్లీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కాకుండా మనకి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉండదు కదా, 50+ 60 రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళకి ఉండదు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 46 వరకు పాయింట్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ వరకు మనం ఎలిజిబిలిటీ చూసుకొని, సో కెనడా గవర్నమెంట్ మనకు పెట్టిన లిమిట్ ఏంటి అంటే ఎవరైతే అవుట్ ఆఫ్ 100కి 67 పాయింట్స్ మీట్ అవుతారో వాళ్ళు పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. అవుట్ ఆఫ్ 100కి 67. సో ఈ 67 పాయింట్స్ ఏం బేస్ చేసుకొని ఉంటుంది అంటే అసలు మీ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్, అండ్ అసలు మీ ఏజ్కి ఎన్ని పాయింట్స్, ఇవన్నీ చూసుకొని అసలుకి ఎవరైతే 100 పాయింట్స్కి 67 మీట్ అవుతున్నారో వాళ్ళు టుడే ఇట్ సెల్ఫ్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాసెస్. జనరల్గా చాలా మంది అంటూ ఉంటారు కదా, ఐఎల్స్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ అనమాట. బికాజ్ 877 అనేది రావాలి. సో 877 రావడమే భయపడుతూ ఉంటారు, అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మీరు ఎట్లా గైడెన్స్ ఇస్తున్నారు ఐఎల్స్ విషయంలో? ఇప్పుడు చూస్తే ఏంటంటే ఐఎల్టీఎస్ అనేది చాలా భయం, అసలుకి స్టార్ట్ చేస్తే అవ్వదు అనేది మనం చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది వింటున్నాం. బట్ నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళకి 8777 అనేది మ్యాండేటరీ కాదు. మినిమం 6 in each మాడ్యూల్ వచ్చినా వాళ్ళ ప్రొఫైల్కి సెట్ అవ్వచ్చు కొన్ని పాయింట్స్లో. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 100కి 67 రీచ్ అవ్వాలి అంటున్నాను. సో ప్రొఫైల్ మనకి మాస్టర్స్ ఆర్ పిహెచ్డి ఉందంటే 8777 అవసరం లేదు. మినిమం 6 in each మాడ్యూల్ వచ్చినా మన ప్రొఫైల్కి తగ్గట్టుగా ఎలిజిబుల్ అవుతాము. సో ఇక్కడ మేము ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ఐఎల్టీఎస్లో టోటల్లీ మనకి 2 types ఉంటుంది, అకాడమిక్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. ఈ పిఆర్ త్రూ వెళ్ళే వాళ్ళు జనరల్స్ రాయాల్సి ఉంటుంది. ఇందులో టోటల్లీ 4 modules. అసలు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, హౌ కెన్ యూ స్పీక్, అండ్ అసలు ఎట్లా వినగలుగుతున్నారు, హౌ కెన్ యూ లిజన్, ఇట్లాగా రీజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, ఇట్లా 4 modules ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క మాడ్యూల్కి మేమే ట్రైనింగ్ ఇస్తాము. 1 monthలో మీకు ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ట్రైనింగ్ అయిపోయిన వల్ల మీరు ఎగ్జామ్ రాసేయాలి, ఇట్లా ఏముండదు. లైక్ మనకి ఏంటంటే ఒక మాక్ టెస్ట్ అనేది పెడతారు. ఆ స్కోర్ వచ్చిన తర్వాత మీరు ట్రైనర్కైనా కనెక్ట్ అవ్వచ్చు, లేదు ఆ స్కోర్ మాకైనా చూపిస్తే యాజ్ ఏ కౌన్సిలర్గా లైక్ మీ గురించి మాకు ఒక ఐడియా వస్తుంది, మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయటానికి రెడీగా ఉన్నారా లేదా, దాన్ని బట్టి మీరు ఫైనల్ స్లాట్ బుక్ చేసుకోవాలా, మళ్ళీ మీకు ట్రైనింగ్ అనేది కావాలా అనేది మేము సజెస్ట్ చేస్తాము. సో అట్లా సపోర్ట్ అనేది మీకు అందిస్తామండి. అసలు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ అసలు డ్యూరేషన్ అనేది ఎంత టైం పట్టచ్చు అంటారు మనం ఫ్లై అవ్వడానికి? ఇక్కడ టోటల్ టైం పీరియడ్ చూసుకుంటే మనం ఇవాళ స్టార్ట్ చేస్తే మినిమం 6 to 8 months అంటాను. బట్ లెస్ దెన్ 6 monthsలో వచ్చిన ప్రొఫైల్స్ ఉంటాయి. ఇన్ కేస్ డిలే అయింది అంటే మ్యాక్స్ 1 year వచ్చిన ప్రొఫైల్స్ ఉంటాయి. సో మినిమం అయితే 6 to 8 months అండి. సో ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అంటున్నాను, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ ఏదైనా కావచ్చు. అండ్ పర్టికులర్ ఒక ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మన వీసాలో చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా, FSW అంటున్నారు, PNP, ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటున్నారు. దీన్ని ఒక షార్ట్గా మీరు ఏం డిఫైన్ చేస్తారు? అసలు ఎక్స్ప్రెస్ ఎంట్రీ కంటే వెళ్ళే ముందు మనం 2 steps కంప్లీట్ చేసి ఉండాలి. ఏంటి అంటే మనం చదువుకున్న డిగ్రీ ఆర్ మాస్టర్స్ అనేది అసలు కెనడా గవర్నమెంట్కి మీట్ అవుతుందా లేదా, రికగ్నైజ్డ్ యూనివర్సిటీనా కాదా అనేది ఒక రిపోర్ట్ వస్తుంది మనకి. అది ఏంటి అంటే కెనడా గవర్నమెంట్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్
WES వెస్ అంటాము, వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఆ రిపోర్ట్ అనేది చెక్ చేసి పంపిస్తుంది. ఓకే. ఈ టైం పీరియడ్ వచ్చేసి మనకి మినిమం 2 to 3 months పడుతుంది. ఈ టైం పీరియడ్ లోపు మనం ఏం చేస్తాము అంటే 1 month IELTS కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. సో మీకు వెస్ అయిపోయి ఉండాలి, IELTS స్కోర్ కార్డ్ వచ్చి ఉండాలి. ఈ రెండు అయిపోతే మీ ప్రొఫైల్ని ఎక్స్ప్రెస్ ఎంట్రీలోకి లాంచ్ చేస్తాము. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి కెనడా గవర్నమెంట్ ఎవ్రీ 15 daysకి ఒకసారి డ్రాస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో మంత్లీ 2 draws కంపల్సరీ జరుగుతాయి. సో ఇక్కడ డ్రా అనగానే మనకి లక్కీ డ్రా లాగా కాదు. ఓకే. దానికి పర్టికులర్ డేట్ ఉంటుందా? డేట్స్ ఇట్లా ఏం కాదనమాట. మన స్టెమ్ ప్రొఫైల్స్ పైన మనకి అప్లికేషన్స్ పిక్ చేయడం, లేదు ఫ్రెండ్స్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే అప్లికేషన్స్ పిక్ చేయడం, ఇట్లా ఒక కట్ ఆఫ్ స్కోర్ పెట్టి మనకు వచ్చిన స్కోర్ కనుక మీట్ అయితే అప్లికేషన్స్ అనేవి పిక్ అవుతాయి. అప్పుడు మనకి పర్టికులర్ స్టేట్ నుండి ఇన్విటేషన్ అనేది పంపిస్తారు. ఓకే. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఇట్లా ఉంటుంది. ఇందులో మనకి 2 types ఉంటుందండి. FSW అని అంటాము అండ్ PNP అంటాము. ఈ FSW ఏంటి అంటే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. ఓకే. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ లో నుండి కనుక మనకి ఇన్విటేషన్ వచ్చింది అంటే నేషనల్ వైడ్ లైక్ కెనడా మొత్తానికి మనం ఎక్కడైనా సరే మనకి నచ్చిన స్టేట్లో డైరెక్ట్గా ల్యాండ్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు ఫుల్ టైం. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే PNP, ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్ అని అంటాము. ఇదేంటి అంటే ఒక పర్టికులర్ స్టేట్లో ఒక 2 years మనం వాళ్ళ దగ్గర జాబ్ చేయాలి రిస్ట్రిక్ట్ అయ్యి. ఓకే. దాని తర్వాత మనం ఎటైనా చేంజ్ అవ్వచ్చు. సో ఇది స్టేట్ వైజ్. సో ఏ ప్రాసెస్ ఈజీ అంటారు? ప్రావిన్సెస్ లో 2 years ఉండి వర్క్ తర్వాత వేరే స్టేట్స్ కి మూవ్ అవ్వడం ఈజీయా లేకపోతే వేరే అదర్ ప్రాసెస్ ఈజీ? ఇప్పుడు నేనేమంటాను అంటే ఇవాళ మీరు PR స్టార్ట్ చేసుకున్నారు, మీకు ఇన్విటేషన్ FSW నుండి వచ్చిందా PNP నుండి వచ్చిందా అని చూడొద్దు. ఓకే. వన్స్ మీకు ఇన్విటేషన్ వచ్చింది అంటే ఆ వచ్చిన ఛాన్స్ ని మీరు యూజ్ చేసుకోండి అంటున్నా. ఎందుకంటే 2 years అక్కడ ఉండి స్టే ఉండి తర్వాత మీరు ఎటైనా చేంజ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు నాకు పర్టికులర్ FSWని రావాలి, ఎక్స్ప్రెస్ ఎంట్రీలోని పర్టికులర్ స్టేట్ కావాలి అనుకుంటే మేబీ 1 year అవ్వచ్చేమో. లేదు ఈ PNP ద్వారా వెళ్తే 2 months లోనే మీకు రావచ్చేమో కదా. సో ఆ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు అంటున్నా. కెనడా PR ప్రాసెస్ అనేది ఈజీయా టఫా? చాలా మంది భయపడుతూ ఉంటారు. సో మీరేం చెప్తారు ఒక మాటలో? కెనడా PR అయితే ఈజీ అంటానండి. ఇక్కడ నాట్ ఓన్లీ కెనడా, మేము వచ్చేసి కెనడా, ఆస్ట్రేలియా అండ్ జర్మనీ చేస్తాం. బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కెనడానే సజెస్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఇప్పుడు పర్టికులర్గా ఆస్ట్రేలియా తీసుకున్న నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కువ ఉండాలి, మోర్ దాన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి పర్టికులర్ స్ట్రీమ్లో. అదే ఇప్పుడు కెనడా అయితే ఇన్ ఎనీ ఫీల్డ్ మనకి ఒక్క దాంట్లోనే కాదు, ఎనీ ఫీల్డ్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు కెనడాకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దట్టు మనకి ప్రతి డ్రాలో ఇన్విటేషన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో కెనడా బెస్ట్ అని చెప్తున్నాను. సో భార్గవి గారు అసలు PR అని ట్రై చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి జాబ్లో సెటిల్ అవ్వాలని, అసలు బెనిఫిట్స్ ఏంటంటారు? అసలు ఈ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ద్వారా మీరు వెళ్తే గవర్నమెంట్ మనకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రైమరీ పర్సన్గా మీరు వెళ్తున్నారు, మీరు మాత్రమే ఫుల్ టైం చేయాలి అనేదేం లేదు. మీతో పాటు వచ్చే డిపెండెంట్ ఆర్ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు ఈక్వల్గా ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదర్ కంట్రీస్ ఏమన్నా తీసుకుంటే ప్రైమరీ పర్సన్ మాత్రమే జాబ్ చేయాలి, డిపెండెంట్ చేయాలి అంటే అదర్ వీసా వేసుకోవాలి, మళ్ళీ టైం డ్యూరేషన్ కూడా ఉంటుంది. అవును. సో బట్ కెనడాకి అట్లా లేదు. ప్రైమరీ ఎంత ఈక్వల్ గా చేస్తారో డిపెండెంట్ కూడా తనకి ఈక్వల్ గా జాబ్ చేసుకోవచ్చు ఫుల్ టైం. ఓకే. ఎక్కడ ఏ ప్రావిన్స్ లో అయినా చేసుకోవచ్చు, తన ఉన్న ప్లేస్ లోనే, ఏ ప్రావిన్సెస్ లో అయినా. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ కి 18 years వరకు అంటే +2 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కెనడా గవర్నమెంట్ మనకు అందిస్తుంది. ఓకే. అండ్ హోల్ ఫ్యామిలీకి ఫ్రీ మెడికల్స్ అనేవి కూడా మనకి ఈ PR త్రూ వెళ్ళిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ PR వేసుకొని ఎవరైతే 3 years అక్కడ స్టే ఉండి పర్మనెంట్ సిటిజన్షిప్గా ఉంటారో వాళ్ళు 94 countries ట్రావెల్ చేసే ఛాన్స్ అనేది మనకి కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎవరైతే USA వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఏంటంటే H1 వేసుకోవాలి, మాస్టర్స్తో వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి ఇట్లానే అనుకుంటారు. సో చాలా సార్లు రిజెక్ట్ అయ్యి డిప్రెస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకేంటి అంటే ఈ కెనడా PR త్రూ వెళ్ళి అక్కడ 3 years ఉన్నారనుకోండి సిటిజన్షిప్ వస్తుంది. సో ఆ సిటిజన్షిప్ తోటి మీరు వితౌట్ వీసా ఇంటర్వ్యూ US కూడా వెళ్ళే ఛాన్స్ మనకి కెనడా గవర్నమెంట్ అనేది అందిస్తుంది. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ భార్గవి గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు కెనడా PRకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, చాలా వివరంగా మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.